'సెంబి' అనే సినిమాలతో ఆవిడ కంప్లీట్ డిఫరెంట్ ప్రొజెక్షన్ ఇచ్చాడు ప్రభు సోలమన్. సో, కంప్లీట్ డిఫరెంట్ ప్రొజెక్షన్ ఇచ్చారు. సో, మీరెలాగా చూపించబోతున్నారు? నాకు 'సింబి' అంటే ఐ మీన్ నాకు 'సింబి' కన్నా ముందు నుంచి అండి 'శ్రీకారంలో' కూడా ఏంటంటే అల్లరి నరేష్ గారు కూడా ఏంటంటే కామెడీ సినిమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఎమోషన్ సీన్స్ చేసుకుంటున్నాం. హ్మ్. నాకు కూడా ఏంటంటే లైక్ ఈ విధంగా బ్రేక్ డౌన్ చేయడం అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ చేసే క్యారెక్టర్‌ని రెగ్యులర్‌గా పెట్టుకుంటా ఉంటే ప్యాటర్న్. ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్‌లోనే ఆడియన్స్ మూడ్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని బ్రేక్ చేసిన దగ్గర నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆడియన్స్‌కి ఒక చిన్న ఫ్రెష్‌నెస్ వస్తుంది. హ్మ్. ఓకే. ఈ క్యారెక్టర్‌ని ఇలా చూసేవాడిని కాస్త ఇలా చూసేవాడికి ఓకే. ఇక్కడేదో ఉంది డిఫరెంట్‌గా అనేసి. సో, 'సింబి' కన్నా ముందు నుంచి నాకుందనమాట. ఏదైనా మంచిగా దొరికితే చూద్దాం అనేసి. 'సింబి' రిలీజ్ అయినప్పుడు మాత్రం డెఫినిట్‌గా నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. యమ్మ నేను కదా ఫస్ట్ చేయాల్సింది. ఎవరో చేసేసారేంటి అనేది మాత్రం ఓకే. ఫీల్ వచ్చింది. కాకపోతే 'సింబి'లో ఒక షాట్ ఒకటి ఉంటదండి. ఎక్స్ట్రార్డినరీ షాట్. పాపకి ఒక చిన్న ఇష్యూ ఉంటది. తీసుకొని హాస్పిటల్‌లో పెట్టుంటారు. తను నడుచుకుంటూ వస్తదనమాట. తను నడుచుకుంటుంటే కెమెరా కూడా ఆమెనే ఫాలో అవుతూనే ఉంటది. తను నడుచుకుంటే సింగిల్ షాట్ ఉంటదనమాట. సో, పట్టుకుంటూ వచ్చిన వెంటనే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మళ్ళీ ఎదురు ఒకరొస్తారు డాక్టర్ ఉంటాడు. అలా కాదని చెప్పి మళ్ళీ ఆపోజిట్‌గా వస్తది. మళ్ళీ కెమెరా ఆమెను పట్టుకొని వస్తుంటది. ఎటు ఎక్స్‌ప్రెషన్ ఏం చెప్పలేక అటు ఇటు తనలో ఫీల్ అవుతూ వస్తున్నప్పుడు లిటరల్లీ చూస్తున్నప్పుడు అప్పటికప్పుడే కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. అంత ఎక్స్ట్రార్డినరీ అనిపించింది. అంటే మనకు లోపల అనిపిస్తూ ఉంటది కదా! అరే! నిజంగా ఏం చేశార్రా బాబు ఇంతలా కదరా అనేసి అనిపించిందనమాట. సో, దాని తర్వాత ఇంక మనకు ఓకే. మనకి ఎప్పుడైనా స్కోప్ దొరికినప్పుడు మనం చేసుకుందాం అని వెయిట్ చేస్తున్నాను. అదే క్రమంలో ఇదొచ్చిందనమాట వెబ్ సీరీస్. ఈ వెబ్ సీరీస్‌లో ఏంటంటే గాయత్రమ్మ అన్నట్టు ఒక మేజర్ క్యారెక్టర్ ఒకటుంది. హ్మ్. సో, ఎవరైతే ఆప్షన్ బావుంటుందనేసి అది ఇది చూసుకుంటున్నప్పుడు లేదు సెకండ్ ఆప్షన్ అయితే లేదు. ఈమెనే పెట్టుకుందాం గానీ ఇంక ప్రొడ్యూసర్ గారు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. అసలు ఆప్షన్సే చూడలేదు. ఓకే. సో, అందరూ గూడా ఓకే. మంచి క్యారెక్టర్ ఉంటుంది అంటున్నారు గదా! వెళ్ళిపోదాం అని జెప్పేసి సైలెంట్‌గా వెళ్ళాం. చెప్పాము. ఆమె గూడా ఓకే జెప్పేసారు. హ్మ్. ఇంక అక్కడి నుంచి మూవ్ అయిపోయాం అంతే. తెలుగు డబ్బింగ్ ఆవిడే చెప్పారా? తెలుగు డబ్బింగ్ గూడా ఆమె చెప్పారు. ఓకే. సో, ఎందుకంటే లాస్ట్ డబ్బింగ్ ఆవిడది బాగా గుర్తుండిపోయింది 'దేశముద్రు.' ఎక్స్ట్రార్డినరీ అండి. ఆమె చెప్తున్నాం గదా! మార్నింగ్ టైమింగ్ అంటే టైమింగ్‌కొచ్చేస్తారు. అమ్మ ఇది గావాలమ్మా అంటే ఇది చేస్తారు. నాన్న ఇలా గాకుండా ఇలా ఏమన్నా చేద్దామమ్మా అంటే చెప్పాను కొన్ని బెటర్‌మెంట్స్ ఉంటాయి. ఓకే. యాస మార్చారా ఏది ఏమన్నా ఆవిడది? ఏం ఆవిడ మార్చలేదు. రెగ్యులర్ యాసే. ఆ యాష్ ఉన్నది. ఆ! ఎమోషనల్ క్యారెక్టర్ ఇక్కడ. అదే. అంటే ఎమోషనల్‌లో గూడా ఆవిడేంటంటే కొంచెం లౌడ్‌గా ఉంటదన్నమాట ఆవిడ క్యారెక్టర్ లేదు ఎప్పుడు లేదు. కూడా. సెటిల్డ్‌గా ఉంటదండి. సెటిల్‌గా. ఓకే. సెటిల్డ్‌గా ఉంటది దీంట్లో. సో, లౌడ్‌నెస్ ఏముండదు. ఓకే.